బ్యారేజ్ ఉందో మన ఇక్కడి నుంచి మొత్తం మీరు చూసినప్పుడు వంశధార నుంచి నీళ్లు తీసుకొచ్చి నాగావళికి కొంచెం హైట్ ఎక్కువైంది, కొంచెం తెచ్చుమా కరెక్ట్గా. ఇది నాగావళి, బ్యాక్ ముందు సెట్ చేసుకోవాలి. ఇక్కడ హీర మండలం, హీర బ్యారేజ్, హీర బ్యారేజ్ నుంచి కిందికి వస్తే నాగావళికి వస్తుంది. అది నేనే ప్రారంభించాను, ఇంకా పూర్తి కాలేదు. అదే మరి ఇక్కడికి వస్తే గోదావరి, గోదావరి నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఇక్కడి నుంచి అన్ని నదులు దాటుకుంటూ వంశధార దగ్గరికి వెళతాయి. అది కూడా ఉత్తరాంధ్ర సుజల శ్రవణ్ ద్వారా శ్రీకాకుళం వరకు వెళ్తుంది. ఇప్పుడు గోదావరి ఇక్కడ ఉంది. గోదావరిలో పట్టిసీమ ప్రాజెక్టు పెట్టాం. ఆ రోజు చాలామంది ఎగతాళి చేశారు. 120 టీఎంసీ నీళ్లు పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకి ఇచ్చాం. ఆ 120 టీఎంసీలు మిగలబెట్టి శ్రీశైలం తీసుకొచ్చాం. ఆ శ్రీశైలం నుంచి అంద్రీనేవా, నగిరి, గాలేరు, తెలుగు గంగ ఈ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. ఈరోజు మీకు వచ్చే నీళ్లు అనంతపురికి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అది పట్టిసీమ పుణ్యం తప్ప ఇంకోటి కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ నీళ్లే ఈరోజు వచ్చి ఇది అవుతున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడలేదు, పైన ప్రాజెక్టులు కట్టారు, కృష్ణా జలాలు రావడం లేదు. రాకపోతే ఇంతవరకు అంద్రీనేవా పంపులు ఆన్ చేయలేదు, లేకపోతే ముచ్చమర్రి ఆన్ చేయలేదు. ఇంకో పక్క ఏదైతే ఎస్ఆర్బీసీ ఉందో తెలుగు గంగ నీళ్లు కూడా ఆన్ చేయలేని పరిస్థితి. మనమంతా కూడా ఆగస్టు 3వ తారీఖులో ఉన్నాం. ఈ సంవత్సరం పంటలు కూడా సరిగా వేసుకోలేకపోయాం. అనంతపురం జిల్లాలో వర్షాధార పంటలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అలాంటి సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నీళ్లే మనల్ని కాపాడాయి. ఇక్కడి నుంచి మళ్ళీ కిందకు వస్తే ఈరోజు ఇక్కడి నుంచి శ్రీశైలం, ఈ శ్రీశైలం నుంచి తీసుకోండి ఒకసారి ఆ మ్యాప్. ఈ శ్రీశైలం నుంచి నీళ్లు వచ్చినప్పుడు కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు కృష్ణాకు వచ్చి కృష్ణా నుంచి శ్రీశైలం ద్వారా, లేకపోతే ఇక్కడ బనకచర్ల బ్యారేజ్ ద్వారా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. దానికి కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 3 ప్రధానమైన అవుట్లెట్స్ ఉన్నాయి. ఒకటి ఎస్ఆర్బీసీ, అదే తెలుగు గంగ. ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజుల్లో చెన్నైకి నీళ్లు ఇవ్వాలని ఆ రోజు మహారాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం, తమిళనాడు